హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ ఒక మంచి శుభార్త అండి. ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి వివిధ రకాలటువంటి ఉద్యోగాలకు భర్తీకి గాను ఒక రిక్రూట్మెంట్ విడుదల చేశారు. వీటికి ఎలిజిబిలిటీ కేటగిరీ చూసుకున్నతే 10th క్లాస్లో 50% మార్క్స్ వచ్చినటువంటి ప్రతి అభ్యర్థుడా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి అభ్యర్థుడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు జాగ్రత్తగా అనేది మనం ఫిల్అప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై చేసేటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా బ్లాక్ ఇంక్తో మనమైతే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నింపాలని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫుల్ నేము, ఫాదర్ నేము, పర్మనెంట్ అడ్రస్, అలాగే పిన్ నెంబర్తో సహా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్, సిటిజన్షిప్ వచ్చేసి ఇండియను, అలాగే ఎవరైతే అప్లై చేస్తున్నారో అభ్యర్థి డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ కూడా మెన్షన్ చేయాలి. ఇన్ వర్డ్స్లో కూడా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఎన్ని డేస్ ఉన్నాయి అనేది కూడా సో మీరు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. రిజర్వేషన్ కేటగిరీ చూసుకున్నట్టే యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమియర్స్ అనేటువంటి ఉన్నటువంటి అభ్యర్థులు అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా సో మీకు మంచి రిజర్వేషన్ అయితే ఉంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంది. డీటెయిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ 10th క్లాస్, సో 10th క్లాస్ స్కూల్ నేము, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ ఆర్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, అలాగే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత సో లాస్ట్లో చూసుకున్నట్టే వీళ్ళు ఇచ్చేటువంటి అడ్రస్కి అనేది మనం పంపించవలసి అయితే ఉంది. పోస్ట్ ఆఫీస్లో గ్రూప్ సికి సంబంధించిన నాన్ గెజిటెడ్కి సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత 26వ తేదీ 9/2022 సాయంత్రం 5 గంటల లోపు వీళ్ళు ఇచ్చేటువంటి సో మన అప్లికేషన్ అనేది వాళ్ళకైతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ అయితే మనం అయితే పంపించవలసి అయితే ఉంటుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే మనకు 10th క్లాస్ అర్హతతో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెలెక్షన్ మెథడ్ చూసుకున్నట్టే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. సో మీరు పంపించినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ లిస్ట్ చేసి వాటిలో కొంత మెంబర్స్ని ఎంచుకొని తర్వాత మీకైతే సో వాళ్ళైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకున్నట్టే ఏజ్ లిమిటెడ్ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి వచ్చేసి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు మనకు ఏజ్ రిలాక్సెన్స్ కూడా ఉంటుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇంకా పే స్కేల్ చూసుకున్నట్టే మనకు 19,900 రూపాయల నుంచి అప్ టు 7 CPU అనేది ఉంటుంది. సో మనకు లాస్ట్ డేట్ చూసుకున్నట్టే 26వ తేదీ లోపల మనమైతే పంపించవలసి అయితే అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఆఫీస్ ఆఫ్ ది మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ది ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్ అండ్ ఫాలో ది పోస్ట్. స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి 19 పోస్టులు అయితే భర్తీ చేశారు. ఇది కంప్లీట్గా గ్రూప్ సింగ్ సంబంధించి నాన్ గెజిటెడ్కి సంబంధించి నాన్ మిలిటరీకి సంబంధించి పోస్టులు అనమాట. యూఆర్కి వచ్చేసి 7 పోస్టులు, ఈడబ్ల్యూకి వచ్చేసి 2 పోస్టులు, ఎస్సీకి 4 పోస్టు, ఎస్టీకి వచ్చేసి 1 పోస్టు, ఓబీసీకి వచ్చేసి 5 పోస్టు అండ్ హారిజాంటల్ రిజర్వేషన్కి వచ్చేసి ఈడబ్ల్యూకి వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా వేకెన్సీ చూసుకున్నట్టే 19 పోస్టులు అయితే విడుదల చేస్తున్నామని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అప్లై చేసేటువంటి క్యాండిడేట్ ఖచ్చితంగా మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది హెవీ మోటార్ వెహికల్ లాస్ట్ 3 ఇయర్స్లో మీకైతే ఆ ఎక్స్పీరియన్స్ అలాగే వాటికి సంబంధించిన లైసెన్స్ కూడా అయితే ఉండాలని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వీటికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. వన్స్ మీరు ఎలిజిబుల్ అంటే లాస్ట్లో అప్లై ఆలే ఉంటుంది, పక్కన రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫిలప్ చేసేటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా మీరు బ్లాక్ ఇంక్తో అంటే బ్లాక్ పెన్తో మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి వీళ్ళు ఇచ్చేటువంటి అడ్రస్ ఏవైతే ఉందో ఇక్కడ ది మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు 560001కి మీరైతే మీ అడ్రస్తో ప్రూఫ్తో కూడా వాళ్ళైతే పంపించవలసి ఉంది. ఫ్రమ్ అడ్రస్లో మీరు వచ్చేసి మీ అడ్రస్ అయితే రాయాల్సి ఉంది. వీటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.